ఇబ్బంది ఉంటే మాత్రం చట్టం ద్వారా కానీ మన మిగతా ఆఫీసుల ద్వారా కానీ తప్పకుండా పోట్లాడి అన్యాయం జరగకుండా అయితే మాత్రం తప్పకుండా చూస్తామని చెప్పి మీ అందరికీ మనం ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేశాం. ఇంకో 40 సంవత్సరాలు కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది ఆలోచన చేసి ఈ ఎలక్షన్లో కూడా మీరు అందరూ గమనించుంటే ఆత్మకూరుని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. మా వల్ల ఏమైనా సాయం కావాలంటే కూడా మనకి ఏంటంటే ముఖ్యం ఆత్మకూరు ముందుకు పోవాలి. ఆత్మకూరు ప్రాంతంలో ప్రజలందరూ పైకి రావాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతున్నాం. కానీ ఈ కక్ష రాజకీయాలు ఈ ఒత్తిడి తీసుకురావైతే ఇప్పుడు చిన్న మొక్క వేస్తారు కానీ పెద్ద చెట్టు కూర్చుంటారు. మన ప్రాంతం ఎప్పుడూ ముందుకు పోతుంది. ఈ 10 సంవత్సరాలు అవుతున్నప్పటి నుంచి మీరందరూ గమనించుంటారు. ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఆయన మీద దాడి జరిగింది, చేజల్లో దాడి జరిగింది. మంత్రి అయిన తర్వాత 1 నిమిషం టైం పడుతుంది దాని మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలి. అయినా కానీ వాళ్ళ కుటుంబంలో సభ్యులను దగ్గర తీసి వాళ్ళకి న్యాయం జరిగేటారు. ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే మాత్రం మనోళ్ళున్నా కానీ వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరగకుండా చూసేటట్టు ఆలోచనతో పెట్టాం. ఏంటంటే ఈ వ్యవస్థ ఆత్మకూరులో మంచి వ్యవస్థ ఉండాలి, మనుషులందరూ బాగా చదువుకోవాలి ఉండాలి, ఇద్దరు మధ్య కొట్టుకోవడాలు తగ్గించుకోవాలని చెప్పేసి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే అవుతారు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి ఆలోచన తీసుకుంటాం. మీ అందరికీ ఒకటి, మీ మధ్యలోనే ఉంటాం. ఎవరైనా కానీ అందరం కలిసి చేస్తాం. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కానీ సహించమని చెప్పేసి మీ అందరికీ ఇంత తక్కువ నోటీస్తో ఈరోజు ఈ మీటింగ్ రావడానికి అందరికీ ధన్యవాదాలు చెబుతూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఎంత బిజీ టైం అయినా కానీ టైం కేటాయించి ఆత్మకూరుకు వచ్చి మీ అందరికీ కూడా భరోసా ఇచ్చి రేపు రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బాధ్యతగా తీసుకుంటామని చెప్పేసి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం.